ప్రభుత్వం కిలో బియ్యం 43 రూపాయలు 30 పైసలు ఖర్చు పెట్టి ప్రజలకి ₹1 అమ్ముతుంది. అయితే ఈ నాసి రకం ప్రభుత్వ బియ్యాన్ని ఎవ్వరూ తినరు. ప్రజలు రేషన్ షాపు యజమానికో దళారికో ఈ బియ్యాన్ని ₹10 లెక్క అమ్మేస్తున్నారు. స్మగ్లర్లు ఈ రేషన్ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు 1,48,00,000. ప్రతి తెల్ల కార్డు మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు ₹8,700. ఇందులో ప్రజలకు చేరేది ₹2,500 మించి ఉండదు. ప్రభుత్వం రేషన్ మీద ఖర్చు చేసే ₹12,800 కోట్ల రూపాయలలో 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు అక్రమార్కుల జేబుల్లో పోతున్నాయి. ఈ స్మగ్లింగ్ సమస్యకి ఒక చక్కని పరిష్కారం ఉంది. బియ్యం పప్పుల పంపిణీ పూర్తిగా ఆపేసి ప్రతి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారుడు ₹10,000 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయాలి. మరి ప్రభుత్వం రైతుల దగ్గర కొనే వడ్లు ఏం కావాలి? వడ్ల కొనుగోళ్లు కూడా పూర్తిగా ఆపేసి రైతుకి ఎకరానికి ఇంత నిర్ణయించి నగదు బదిలీ చేయాలి. ఇలా చేస్తే మొత్తం అవినీతి వ్యవస్థని కూకటి వేళ్లతో పెకిలించవచ్చు. పౌర సరఫరాల శాఖ, పోర్టు సిబ్బంది, రేషన్ షాపులు, మిల్లర్ల అవినీతి మొత్తం దెబ్బ ఖతం అవుతుంది. వీళ్ళందరూ దోచుకునే 10,000 కోట్ల రూపాయలు నేరుగా వచ్చి ప్రజల ఖాతాల్లో పడతాయి.